ఈ రోజు గోమాత లేని ఇల్లు గాని గోమాత లేని దేవుళ్ళు గాని ఎక్కడ లేరు. మరి గోకులం అనే సినిమా ఎందుకు తీసినామంటే గోమాత చరిత్రని ముందర తీసుకోవాలని, అదే విధంగా ప్రపంచం నలుమూలల్లో కూడా దేశ నలుమూలల్లో కూడా ఎక్కడ కూడా గోమాత లేని దేవుడు లేడు, గోమాత లేని ఊరు లేదు. గోమాత లేని దేశాలు ఎన్నో రాజులు కావచ్చు, మరి ఎంతో మంది దేవతలు కావచ్చు, దూషించిన రాక్షసులు కావచ్చు, దూషించిన వారు ఎవరు కూడా ఈ భూమిపైన నిలవలేదు. కొన్ని దేశాలు గోమాతను దూషించిన వాళ్ళు కూడా కొన్ని దేశాలే పతనమైపోయినా కూడా ఈ రోజు కొంతమంది ఎంతో మంది శాపాలతో ఈ రోజు చాలా మంది కూడా గోమాత శాపంతో తరతరాలుగా పోతున్నారు. ఆ రోజు గోమాత వరం ఏమంటే, గోమాత నువ్వు ముందరకు వస్తే నీకేమమ్మా అంటే, నేను ఎవరైనా కూడా భూమిపైన చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా నా నుంచినే స్వర్గానికి పోవాలనేటువంటి ఆలోచనతో అమ్మ ఆజ్ఞ తీసుకొని భూమిపైకి పాదం పెట్టేటప్పుడు కూడా నేను భూమాత మీద కాలు పెడితే ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా పవిత్రమవుతుంది అనేటువంటి ఆలోచనతో గోమాత భూమికి దిగి వచ్చినది. గోమాత వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయనేటువంటి హిందువులు ఎంతో మంది కూడా పెద్దలు ముత్తాతలు తాతలు కూడా తల్లిదండ్రులు చెప్పడంలే, తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పడంలే. కాబట్టి ఈ విషయాలు సినిమా ద్వారా అయినా కూడా ప్రతి ఒక్క విషయాలు ప్రజల్లోకి పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ సినిమా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు కూర్చొని చేయడమైనది. చేసిన పెద్దలకి, వేదికను అలంకరించిన ముఖ్య అతిథులకి, తండ్రి సమానులు, జ్యుడిషియల్ నుంచి మేము మా ప్రొడ్యూసర్ గారు ఇన్వైట్ చేయగానే మాకు రెస్పెక్ట్, అసలు అంత పెద్దవాళ్ళ నుంచి ఇంత గౌరవమైన మాకు దొరుకుతుందని మేము ఊహించలేని స్థితిలో ఉన్న అలాంటి వ్యక్తులు ఈరోజు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ప్రతి డైరెక్టర్కి ఒక కళ అనేది ఉంటుంది. నాది కొంచెం డిఫరెంట్గా, కొంచెం పెద్దదిగా ఉంటుంది. హిందూ సాంప్రదాయాన్ని, గోమాత చరిత్రని ప్రపంచానికి తెలియజేద్దాం, కనీసం మనకాడే గోవులు అనేవి అంతరించిపోతున్న క్రమంలో దాని మీద సినిమా చేద్దాం అని స్టోరీ అందించిన నరసింహారెడ్డి సార్కి, నాకు గురువు, దైవం, అన్నయ్య, ప్రొడ్యూసరు, ఈరోజు ప్రతిదీ ఆయన నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఈరోజు నా జీవితంలో ఒక మైలురాయి లేదా ఒక కొత్త అనుభవం ఆయనతో నాకు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి గోమాత ద్వారా ఈ రోజు ఉన్న టెక్నాలజీని, ఈ రోజు ఉన్న హై అండ్ డిజిటలైజేషన్ చేసి ఒక కొత్త ప్రపంచంలోకి ఈ సినిమాని తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ప్రేక్షకుడికి కూడా ఒక కొత్త ప్రపంచంలోకి, ఒక ఇమాజినేషన్ చేసుకుంటే ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తానని మా ప్రొడ్యూసర్ గారు నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి సినిమాని తయారు చేసి ఇస్తానని, ఈ క్రమంలో ప్రతి ఒక్కళ్ళు మీ ఆశీస్సులు, మీ తోడ్బాటు ఉంటే ఖచ్చితంగా మా ప్రయత్నం ఫలిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. స్టోరీ తెలుసుకున్న తర్వాత గోవింద అనే గోవింద నామం ఎలా ఏర్పడింది అంటే, ఆ గోవింద నామానికి, ఆ గోవిందుడికి, ఈ ఉన్న గోమాతకి ఉన్న కనెక్టివిటీ అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ కనెక్టివిటీ నచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ని ప్రపంచానికి తెలియజేయాలి. సో ఇదేదో చిన్న సినిమాగా, మన తెలుగు సినిమాగా కాదు, మన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అవ్వాలి అని కోరుకున్నాము. కథలో ముందుకెళ్తూ కథని ఇంకా రెడీ చేసుకునే క్రమంలో ఇంటర్నేషనల్ మూవీ కాదు, గ్లోబ్ టెటర్గా గ్లోబ్ మీద సినిమాని పరిచయం చేసి గోమాత గురించి గ్లోబ్ మొత్తం తెలియజేసేలాగా చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. హిందువులకు చాలా మంది దేవతలు ఉంటారు, ఎన్నో రకాల దేవతలు ఉంటారు. పార్వతి అని, లక్ష్మి అని, సరస్వతి అని చాలా ఉంటాయి. కానీ మాత అని పిలుచుకునేది ముగ్గురికే ఉంటుంది హిందువులు. ఒకటి మనకు జన్మనిచ్చిన తల్లి, రెండవది భూమి, మనకు భోజనం అన్ని వసతులు కల్పించి జీవితానికి ఆధారంగా ఉండేది భూమి కాబట్టి భూమాత. మూడోది గోమాత. మూడో గోమాత ఏంటంటే, అది మనకు మొదటి నుండి పాలిస్తుంది. తను గడ్డి మేసి మనకు పాలిస్తుంది, పిల్లలను కని మనకిస్తుంది. అంటే అందులో దూడ పుట్టింది అనుకోండి, ఆడ దూడ పుట్టితే అది మళ్ళీ జనరేషన్తో కొత్తగా పుస్తుంది, పాలిస్తుంది. మగ లేగం పుట్టింది అనుకోండి, లేగ మనకు ఎద్దులాగా వ్యవసాయానికి పనికొస్తుంది. ఇప్పుడంటే మనకు మన యాంత్రిక జీవితం వచ్చింది, కానీ ఒకప్పుడు ఎద్దులతోనే వ్యవసాయం చేసేవాళ్ళం, ఎద్దులతోనే ట్రాన్స్పోర్ట్ ఉండేది మనకు. కాబట్టి అన్ని రకాల ఇది, అందుకే మనం ఏంటంటే గోమాత కామధేనువు అన్నాం. మిగతా ఏ జీవికి ఇవ్వకుండా గోమాతకు హిందువులకి చాలా పవిత్రమైన. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొని మీరు సినిమా తీసుకున్నారంటే నరసింహారెడ్డి గారిని, డైరెక్టర్ ప్రదీప్ గారిని అభినందనీయం. నేను ఒక్కనే అభినందన కాదు, మనందరం అభినందన చేయాల్సిందే. మొత్తం హిందువులు అభినందించాలి. అగ్రికల్చరల్ బేస్ ఉన్నటువంటి దేశం, అందులో గోమాత చాలా ముఖ్యమైనది.
సనాతనమైన కాన్సెప్ట్ ముఖ్యమైంది. వెనకటి రోజుల్లో పెళ్లి చేసుకుంటే ఈ ఆవులు, పంపేవాళ్ళు. ఈ బంగారం అదొకటి లేదు. ఈ రోజుల్లో కూడా ఆ సనాతన ధర్మానికి ఇంపార్టెన్స్ ఇచ్చి గోకులం అనేటటువంటి సినిమా తీయడం చాలా ఆనందదాయకం, హర్షించడం. ఇదంతా కూడా సక్సెస్ అయి మన యువతని ఆకర్షించి అందులో మెయిన్ కాన్సెప్ట్ ని పట్టుకొని జీవితం సాగించడానికి పనికొస్తుందని. జై గోమాత. మంచి మన హిందుస్థానంలో హిందుత్వ పద్ధతిలో మన రాష్ట్రంలో దేశంలో మన యువకులకి గోమాత గురించి, గో పద్ధతి గురించి, గోమాతానికి ఏమేమి మంచిదైతుంది అనేది మంచి ఎఫెక్ట్లో మన నరసింహారెడ్డి గారు, మన ప్రతాప్ గారు ప్రొడ్యూసర్ మంచి పిక్చర్ తీస్తున్నారు. వాళ్ళకి దేవుడు ఆరోగ్యము ఐశ్వర్యం ఇచ్చి ఈ గోమాత గురించి ఇడీ రాష్ట్రానికి యూపీలకి అన్ని తెలుసుకోవాలని మేము అభినందనలు తెలుస్తున్నాం. ఈరోజు గోకులం చిత్రం ప్రారంభోత్సవం గురించి చాలా సంతోషపడుతున్నాం. మేము బెంగళూరు నుంచి వచ్చాము, ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తాము. ఈ గోకులం చిత్రం నుంచి ద్వారా ఇడీ ప్రపంచానికి, చిన్న బిడ్డలకు, ఈ జనరేషన్కి ఏమీ తెలియదు. గోమాత, గోకులం అంటే, గోవులు అంటే ఏమి తెలియదు. ఈ పరిస్థితుల్లో స్వామి ప్రొడ్యూసర్ చేస్తూ ఉన్నారు, ప్రదీప్ గారు డైరెక్ట్ చేసి ఒక పవిత్రమైన ఒక పిక్చర్ మన జనాభాకి అందిస్తూ ఉండే దానికి మేమందరికీ వాళ్ళకి ఫిలిం సక్సెస్ కానీ అంటే ఉత్తుగా ఆశిస్తూ ఉన్నాము. అదే మా ఆశీస్సులు, అదే మా ఆశీర్వాదాన్ని చెప్తా ఉన్నాము. నమస్తే. జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని మీరు గోకులము అనే ఒక సినిమా ప్రారంభోత్సవానికి మమ్మల్ని పిలిచినందుకు నేను మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ కాన్సెప్ట్ అనేది చాలా గోకులము అనేది, గోవు అనేది ఒక సింబాలిక్ ఆఫ్ సనాతన ధర్మం. ఈ సినిమా ఎట్లా ఉండాలంటే ఒక ఫ్యామిలీ దగ్గర ఉండి ఒక ఎన్లైట్మెంట్ పబ్లిక్, ఆవు, మన కల్చరు, సివిలైజేషన్ ఇవన్నీ అందించిన తర్వాత ఫ్యామిలీ సమేతంగా చూసి ప్రజలు ఆనందించి దానికి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందని దానికి సినిమా తయారైన తర్వాత మమ్మల్ని చెప్పమంటే జడ్జిమెంట్ ఇస్తాం, చక్కటి జడ్జిమెంట్ ఇస్తాం. ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వారికి శుభాకాంక్షలు.